రాజ్యాంగం రాసుకొని ఆచరణలోకి తెచ్చుకున్న రోజే మనకు రిపబ్లిక్ డే. అంటే రిపబ్లిక్ డే అంటే మనం ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవటం, ఆ రాజ్యాంగ విలువల ప్రకారము బతుకుదామని ఒక నిబద్ధతను ప్రకటించటం, ఆ రాజ్యాంగ విలువలను అందరం కూడా ఆచరిస్తామని ఒక నిర్ణయం తీసుకోవటం. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ చాలామందికి రాజ్యాంగం పనికిరాదు అనే ఆలోచన వస్తున్నది. ఇది వద్దు, ఇక ఇంకో రాజ్యాంగం రాసుకోవాలి అనే ఆలోచన వస్తున్నది. కానీ మనలో చాలామందికి ఇది బాగానే ఉంది కదా అని మనకు అనుకుంటున్నాం. మనం అనుకోవటానికి కేవలం ఏదో దీన్ని అప్పుడు పెద్ద మనుషులు రాసిండ్రనే ఆలోచనతో కాదు. మనం ఇది బాగుంది అనుకోవటానికి మొదటి కారణం ఏంటంటే ఇది స్వాతంత్రోద్యమ విలువల నుంచి పుట్టింది. స్వాతంత్ర కాలం అంతా కూడా, స్వాతంత్ర పోరాట కాలం అంతా కూడా బ్రిటిష్ పాలకుల మీద యుద్ధం జరిగింది. ఏ ఆచరణలు, ఏ విలువలు వాళ్ళను ఆ రోజు స్వాతంత్రోద్యమం వ్యతిరేకించిందో, ఏ విలువల కోసం ఆ రోజు బ్రిటిష్ పాలకుల యొక్క ఆధిపత్యాన్ని భారతదేశం వ్యతిరేకించిందో వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రకంగా ఈ రాజ్యాంగం అనేది మనకు స్వాతంత్రోద్యమ విలువలకు ప్రతీక. అది స్వాతంత్ర సంగ్రామం నుంచి పుట్టినటువంటి గ్రంథం. మనందరం ఏ విలువల కోసమైతే ఆ రోజు బ్రిటిష్ పాలకులను ఎదిరించడమో ఆ విలువలకు అది ప్రతీక. అందుకనే మనం ఈ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాం. రెండవది కారణం ఏంటంటే ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుషులందరూ సమానమని ప్రకటించింది. అంతవరకు మనం కాదు. ఆస్తి, అంతస్తు, సంప్రదాయము, హోదా, ప్రతిపత్తుల్లో మనుషుల మధ్య వ్యత్యాసాలు సహజమని సమాజం భావించింది. ఆ వ్యత్యాసాలను కాపాడాలని అప్పటి సమాజం అనుకున్నది. బ్రిటిష్ పాలకులు దానికి వంత పాడిండ్రు. దాన్ని నిర్మూలించి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా చేయాలని అనుకోలేదు. మనం అనుకున్న విలువలు ఏంది? బ్రిటిష్ పాలకుల మీద కొట్లాడినప్పుడు అసమానతలు పోయి సమానంగా మనుషులు జీవించగల దేశంగా భారతదేశం పెంపొందాలి. కరాచీ తీర్మానంలో రాసుకున్నట్టు కేవలం బ్రిటిష్ వాడు పోవటమే కాదు, పీడన నుంచి, ఆకలి నుంచి, పేదరికం నుంచి విముక్తి దొరికినప్పుడే భారతదేశం నిజమైన స్వాతంత్ర దేశం కాగలదనుకున్నాం. ఆ మాట ప్రకారం మొట్టమొదట భారత రాజ్యాంగం అనేది మనుషులందరినీ కూడా సంపూర్ణంగా సమానులుగా ప్రకటించింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనుషులందరము సమానం. అంతస్తులలోనూ తారతమ్యాలలోనూ తేడాలు ఉంటే ఉండవచ్చును గాక, కానీ ఆ తేడాలను అధిగమించే విధంగా అందరికీ సమాన అవకాశాలు దొరకాలి, అందరికీ సమాన రక్షణ ఉండాలి, అందరికీ సమాన గౌరవం అనేది ఉండాలి. అది మన భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్నది. సమానత్వం అనేది అసమాన సమాజంలో ఎట్లా సాధ్యమనే అనుమానం కలగచ్చు. అందుకనే రాజ్యాంగం ఒక మాట ఏమంటున్నదంటే ఈ సమానత్వం అనేది ప్రభుత్వం పూనుకొని సాంఘిక ఆర్థిక మార్పులు తీసుకొస్తేనే సాధ్యమవుతుంది అని, ఆ మార్పులను తెచ్చే బాధ్యత కూడా అది ప్రభుత్వం మీద పెట్టింది. అందరికీ సమాన అవకాశాలను కల్పించే లక్ష్యంతో రిజర్వేషన్లను ప్రతిపాదించింది. ఒక అత్యున్నతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. అన్ని దేశాల రాజ్యాంగాలు హక్కులు మాత్రమే కల్పిస్తాయి, కానీ భారత రాజ్యాంగం ఆ హక్కులను ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వం ఏం చేయవలసి ఉంటుందో దాన్ని కూడా స్పష్టంగా ప్రకటించినాయి. అందుకనే ఈ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ చాలామంది ఈ రాజ్యాంగాన్ని గౌరవించకపోవచ్చు, ఈ రాజ్యాంగం అవసరం లేదనొచ్చు, సంపూర్ణంగా మార్చాలనవచ్చును గాక. కేసీఆర్ లాంటి వాడే ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదన్న ప్రకటించారు. మన దగ్గర కూడా చైనాలో ఉన్నట్టు నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. సింగపూర్లో ఉన్న విధంగా మనకు కూడా ఒక నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. రాజ్యాంగ విలువల పట్ల వీసమెత్తు గౌరవం కూడా లేదు. అది మనం చూసినటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవ పరిస్థితుల నుంచి ఇవాళ నిజంగా రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే, 75వ రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే ఆ రాజ్యాంగ పరిరక్షణకు మనం బద్దులై ఉంటామని ప్రకటించటం తప్ప ఇది వేరొకటి కాదు. దాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ఇవాళ మనం రకరకాల విలువలు ఇవాళ సమాజాన్ని నిర్ధారిస్తున్నాయి. మనం అందరం కూడా పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కమా? అందరం మొక్కుతాం. దేవుడు అంటే ఎవరికి ఆరాధన అనేది మన జీవితంలో ఒక విడదీయరానటువంటి అంతర్భాగం. కానీ దేవుణ్ణి మొక్కినాం కదా, పల్లెల్లోకి బువ్వ అదే వస్తుందని వదిలిపెట్టాం కదా, రోజంతా పని కూడా చేస్తాం కదా.
ఆ విధంగానే ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఇక మనం అంతా మన సమాజ మార్పు దానికదే జరుగుతుందని అనుకుంటే నడవదీయాలి. ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఈ సమాజ మార్పు కోసం ఒక ప్రత్యేకమైన కృషి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల ప్రకారం జరగాలి. గద్దర్ లేడు ఇవాళ మన మధ్యలో, కానీ ఆయన చనిపోయే ముందు రోజుల్లో ఆయన చేసిన కృషి ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ఆచరణలో రాగలిగితే చాలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి, ఇది ఒక బలమైన ప్రజాస్వామ్య దేశంగా మారగలుగుతుంది అని చెప్పి ప్రకటించింది. ఇవాళ నిజంగా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని ఒక కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం ఇది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాలంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటే కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ నిన్న మొన్నటిదాకా ఈ రాజ్యాంగం విలువల పట్ల వాళ్ళకు గౌరవం పోతున్నటువంటి సమయం. కాబట్టి మనమే ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. ఆ నిబద్ధతను మనం ఇవాళ ప్రకటించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఒక గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ పోయినా ప్రజలు ఇవాళ రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు, జాతీయ జెండాన్ని చేతిలో పట్టుకుంటున్నారు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటున్నారు, బయలుదేరుతున్నారు. అది ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచనలో వచ్చినటువంటి మార్పు. ప్రతి దగ్గర ప్రవేశికను చేతిలో పట్టుకొని ఆ ప్రవేశికని ఆదర్శంగా తీసుకొని చదువుతున్నారు ఇవాళ. అందుకనే మనకు చాలా కీలకం ఏంటంటే ఈ భారత రాజ్యాంగం మనం దాన్ని సాధించుకోవటం, అమలు చేయటం. ఒక రకంగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఈ రాజ్యాంగ విలువల ప్రకారమే జరిగింది. ఈ రాజ్యాంగమే లేకపోయి ఉంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. ఆర్టికల్ 3 మనకిచ్చినటువంటి హక్కును, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కల్పించిన సదుపాయమే లేకపోయి ఉంటే ఆ రోజు దోపిడీ పీడన నుంచి విముక్తి పొందటమే ఏకైక లక్ష్యంగా ఉన్నప్పుడు ఆర్టికల్ 3 ఎట్లా ఉండాలనే చర్చ జరిగింది. ఆ చర్చ ప్రకారం ఆర్టికల్ 3ను డిజైన్ చేయటం వల్లనే మనం ఇవాళ ఒక ప్రత్యేక రాష్ట్రం కాగలిగినాం. మనం కూడా ప్రధానంగా కోరుకున్నది ఏంటంటే మాకు పెత్తనం వద్దనే అన్నాం. గోరెటెంకన పాటలో చెప్పినట్టు నువ్వు రావచ్చు పోవచ్చు కానీ సెక్రటేరియట్లోన చక్రం తిప్పుట మాత్రం కుదరదు. అది మనం ఇవాళ తెలంగాణ నిర్ణయించుకున్నది. ఆ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. కేవలం ఆంధ్ర పాలకుల పెత్తనమే కాదు, అసలు తెలంగాణలో పెత్తనమే ఉండటానికి వీల్లేదు, మనుషులు సమానంగా జీవించాలనేటువంటి ఆకాంక్ష సాధన కోసం మళ్ళొక్క 10 ఏళ్ళు మనం అందరం కొట్లాడిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అది ఇంకా మనకు నిన్న మొన్నటి ఎన్నికలే మనం చేసినటువంటి పోరాటానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచినాయి. మనమందరం జేఏసీగా, వివిధ ప్రజా సంఘాలుగా, తెలంగాణ జనసమితిగా మనం అందరం కూడా ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి నిబద్ధతను మనమందరం కూడా ప్రకటించినాం. దాంతో మనం సీరియస్గా పనిచేసినాం, ముందుకు వెళ్ళటానికి ఒక సీరియస్ ప్రయత్నం కూడా చేసినాము. మనం ఇవాళ సాధించినటువంటి విజయం. ఇవాళ మనకు ఎమ్మెల్సీగా ఈ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక అవకాశం ప్రభుత్వం కల్పించిందంటే అది పార్టీ చేసిన సభ్యులందరూ సమిష్టిగా మొన్న ఎన్నికల్లో చేసినటువంటి కృషి ఫలితం తప్ప అది వ్యక్తిగతమైనటువంటి ఒక గెలుపుగా మాత్రం నేను దాన్ని చూడట్లేదు. అందరం కలిసి చేసిన పోరాటం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు ఒక అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ చేస్తారని ప్రకటించి ఎమ్మెల్సీగా చేయటానికి వారు పూనుకున్నారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మనకు సంపూర్ణంగా అన్ని విషయాల్లో వారు కూడా మన ఎమ్మెల్సీ కావటానికి వాళ్ళు కూడా సానుకూలంగా దాన్ని నిర్ణయాలు తీసుకోవటం, గవర్నర్ గారు ఈ నిర్ణయాన్ని వారు కూడా ఆమోదం తెలపటం, మొత్తం మీద వారందరికీ కూడా మనం ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ తరఫున ఒక మాట మనం స్పష్టంగా చెప్పుకోవలసింది ఏంటంటే ఇంతవరకు నేను ఏవైతే విషయాలు చెప్పినామో ఆ ఆచరణ కోసం మనం 10 ఏళ్ళుగా ప్రయత్నం చేసినాం, ప్రయాసపడ్డాం. ఇవాళ ఎమ్మెల్సీ కావటం అంటే ఆ ప్రయాసను ముందుకు తీసుకుపోవటానికి ఒక అదనపు అవకాశం మనందరికీ కలిగింది. తప్పనిసరిగా అదనపు అవకాశం అనేది మనకు ఈ అవకాశం ఏదైతే మనకు దొరికిందో ఈ అవకాశం ఈ సామాజిక మార్పు సాధించడానికి మనకు దోహదపడేటువంటి విషయమే. అది తప్పనిసరిగా ఇదివరకెట్లా రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధతతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు కట్టుబడి మనం పనిచేసినామో
రేపు కూడా అదే పద్ధతుల్లో పనిచేస్తాము, అవే మానవతా విలువల ప్రకారం మనం నడుచుకుంటామని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారము, అవకాశం అనేది వ్యక్తిగత అవసరాల కోసం కాదది. అది స్పష్టంగా మనం చేస్తున్న పనులు గుర్తింపు వల్ల వచ్చింది. ఆ పనులను మరింత బలంగా భవిష్యత్తులో నిర్వహించడానికి దోహదపడేటువంటి విషయం అది. దాన్ని మనందరం మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాతో యుక్తంగా అందరం కలిసి తెలంగాణలో మనం ఆశించిన మార్పుల సాధన కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మనందరి మీద. తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపుకు తగిన విధంగా ప్రజలకు మనం సేవ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద పెరిగింది. ఆ పనులను మరింత సీరియస్గా చేయటానికి మనందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రిపబ్లిక్ డే సమయాన రాజ్యాంగం పట్ల మనకున్నటువంటి నిబద్ధతను ప్రకటించటానికి అందరం కూడా పీఠికను ఒకసారి చదువుదాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మనం నిబద్ధతతో పనిచేస్తాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆత్మ అది అర్థం చేసుకొని ఆకలింపు చేసుకున్నామంటే మన ఆలోచనలు, మన నడవడిక, మన వ్యవహార శైలి సమగ్రంగా మారుతాయి. కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా రాజ్యాంగం అనేది రాజకీయాల్లో ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే మనందరికీ కూడా భగవద్గీత. రాజకీయాల్లో ఇవాళ ఆ విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకొని రాజ్యాంగం ఆకాంక్షించినటువంటి ఒక సమానత్వాన్ని పెంపొందించగల ఒక సమాజాన్ని నిర్మించుకోవటానికి అందరం కూడా మనవంతు ప్రయత్నం మనం చేద్దామని సందర్భంగా ప్రకటిస్తూ మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో సెలవు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.